మాజీ మినిస్టర్ రోజా గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చంద్రబాబు గారి గురించి లడ్డూ విషయాన పరిపాలనే లేదు, పరిపాలన జరగకపోవడానికి దాన్ని తోసిపుచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అపవాదు వేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అసలు పరిస్థితులు ఏంటి, దేని గురించి ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నా ఒకసారి కనుక్కుందాం. అందరికీ నమస్కారం. నిజానికి ఇప్పటిదాకా రోజా ఎక్కడో అజ్ఞాన స్థితిలో ఉన్న మనిషి ఈరోజు సడన్గా బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఇప్పటి వరకు మీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన తీర్పు నీకు కనబడట్లేదమ్మా? ఇప్పుడు దాకా మిమ్మల్ని అంత దూరాన్ని నెట్టిన స్వామిని గురించి మీరు మాట్లాడే హక్కు కానీ, ఈ పరిపాలన గురించి మాట్లాడే హక్కు కానీ ఏమాత్రం మీకు లేదు. ఎందుకంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు హిందువులందరికీ ఒక గర్వకారణంగా చెప్పుకున్నవాడే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంత అపరాధం జరిగిందనేది నెయ్యిని పరీక్షించినాక లడ్డూలో ఇలా జరిగిందని తెలిసిన తర్వాత అందరి తరపున, ప్రజలందరి తరపున క్షమించు తండ్రి అని ఒక మంచి అలాంటి నాయకుడిని మేము ఇప్పటిదాకా రాజకీయ నాయకులు అంటే ఎప్పుడూ రాజకీయం చేసే నాయకులనే చూసాం, కానీ ప్రజల సంక్షేమమే తన ఉద్దేశంగా చూసిన మా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఇది మొట్టమొదటిసారి మేము చూడడం. కాబట్టి మేమందరం కూడా అపరాధ నమస్కారానికి మేము కూడా అపరాధం క్షమించు తండ్రి అని ఈ దీక్షలో పాల్గొని మద్దతుగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజా అనే ఈమెకి ఇన్ని రోజులకు స్పృహ వచ్చినట్టుంది నేను ఈరోజు అనుకుంటున్నాను. ఈ రోజు వరకు ఎక్కడున్నావమ్మా, ఎక్కడ కనబడట్లేదు? మీరు చేసిన ఈ 5 ఏళ్ల పాలన గురించి నువ్వు ముందు చెప్పు, అసలు ఏమేమి చేశారు, ఎలా చేశారు అనేది. మేము ఈరోజు 100 రోజుల పాలనలోనే ఎంతో ప్రజలు ఊపిరి తీసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నిజానికి ఒక రోజు చెప్పాలంటే ఈ రోజు వరకు ఇసుక ఇచ్చింది ఎవరు? అన్నా క్యాంటీన్ని మళ్ళీ స్టార్ట్ చేసి అలమలమల మాడుతున్న ఈ బయట జనాలందరికీ అన్నం పెడుతున్నది ఎవరమ్మా? ఇవన్నీ నీకు కనబడట్లేదా? కాకపోతే పడుకొని లేచి వచ్చి మాట్లాడుతున్నావా? నీకు అర్థం కావట్లేదు. ముందు పరిపాలన ఏం జరుగుతుందో చూసి ప్రతిపక్షంలోని కూడా లేని మీరు కూడా మాట్లాడితే ఎలా అమ్మా? ఈరోజు ప్రతిపక్షం ఎక్కడ 151 మా సీట్లు 175 అని చెప్పిన మీరు ఈరోజు భగవంతుడికి చేసిన అపరాధంగా, భగవంతుడి మీద చేసిన ఈ మాటలు కానీ గుర్తుందో లేదో రోజా? ఒకసారి వెంకటేశ్వర స్వామి కొండల మీద ఉంటే తప్పేంటి, శ్రీశైలంలో మల్లన్న ఉంటే తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్ప అని అడిగావు. ఇదే శిక్ష మీకు కొట్టిందనేది నేను ఈరోజు చెప్తున్నాను. ఎప్పుడు కూడా భగవంతుడితో ఆటలాడుకోకండి. ఈ రోజుకి ఇంకా ఎక్కడో బ్రతుకున్నావు, ఇంకా మాట్లాడావంటే ఏ స్థాయికి వెళ్తావో నువ్వు తెలుసుకో. ఇదే మా హెచ్చరిక. ఏది మాట్లాడినా కూడా గమనించి చూసి మాట్లాడాల్సిందిగా మేము ఈరోజు వీర మహిళల తరపున, గుంటూరు జిల్లా తరపున హెచ్చరిస్తున్నాము. నమో వెంకటేశాయనమా. మా అపరాధాలని, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని క్షమించు తండ్రి. ఈ జనాలందరినీ సుభిక్షంగా చూడాలని ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ దీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై గోవింద గోవింద.